వాళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు. కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రాని వచ్చాడు, ఓ రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున్న లేచి కడవ దగ్గరికి వెళ్ళింది. కడవలన్నీ ఖాళీ. కోడల్ని లేపడానికి వచ్చింది. మూతి మీద వెన్న ఉంది. ఆశిముచ్చా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేసావా అని ఆ కోడల్ని పట్టు కొట్టింది. పిల్లలకి పాలు లేకుండా చేసేసాడమ్మా. సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశాడు. రావుల దగ్గర పాలన్నీ తాగేశాయి. మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకంతలు వచ్చి చెప్పారు. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు. ఆ అత్త కోడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రాని వచ్చాడు, చూశాడు. ఓహో, ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్ని తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, వాటి మీద ఎక్కాడు. ఇలా చెయ్యి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోళ్లు వేసుకున్న అందనంతా పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కిందకి అన్నం పెట్టాడు. చక్కగా పైనుంచి కారిపోతోంది. హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు, వెళ్ళిపోయాడు.